బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో 2 రోజుల పాటు ఎడతెరపి లేకుండా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో 2 ప్రధాన నదులకి వరద పోటెత్తుతుంది. అటు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షాలు పడడంతో వంశధార, నాగావళి నదితో పాటు ఇతర ఉపనదులకు కూడా భారీగా వర్షాలు వస్తున్నాయి. దీంతో పాటు వాగులు, వంకలు, గడ్డలు కూడా పూర్తిగా మునిగి భారీగా వరద నీరు పారుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు వంశధార ఇప్పటి వరకు మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో వంశధార ఉధృతి వల్ల రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రధాన రహదారులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సంబంధించి నోగాం బ్రిడ్జ్ వంటి వాటిని కూడా ప్రధాన బ్రిడ్జిని కూడా పూర్తిగా ఆపేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైన పరిస్థితి. ప్రస్తుతం మనం హిరమండలం ప్రాంతంలో ఉన్నాం. అన్న, ఏంటి అసలు 2 రోజుల నుంచి రాకపోకలు లేవంటున్నారు? ఏ ఊరు, ఏం సార్? మాది కల్ట గ్రామం అండి. కల్ట పంచాయతీకి సంబంధించిన జిల్లోడిపేట గ్రామం అది గత 2 రోజులుగా మనం చూసుకుంటుంటే వాటర్ మధ్యలో అలా ఇటు వంశధార, నాగావళి 2 కూడా ఫ్లో పెరగడంతో దాని ఊరు చుట్టూ కూడా వాటర్ అనేది అలాగ స్టోర్ అయిపోయిందండి. అందులో పిల్లలు, వృద్ధులు చాలా మంది కూడా స్టక్ అయిపోయారు. వాళ్ళకి SDRF బృందాల ద్వారా ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు, కానీ నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి అందజేయాలని. అలాగే ఈ జనం అనేది ఒక 120 గ్రామాల కుటుంబాల వరకు అందులో ఉండిపోయాయండి. వాళ్ళని బయట తెచ్చే కార్యక్రమం ఏదైనా గవర్నమెంట్ త్రూ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇక్కడ వచ్చేసరికి ఒక 500 ఎకరాల వరకు వరి పంట అనేది దెబ్బతిన్నదండి. ఈ పొట్ట దశలో ఉంది కాబట్టి పొట్ట అనేది పూర్తిగా పోతుందండి. దానికి కూడా నష్టపరిహారం అనేది మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఈ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి కూడా మెడిసిన్ అలాంటిది ఏదైనా సప్లై చేస్తే బాగుంటుందని వాళ్ళకి మా కమ్యూనికేషన్ అనేది పూర్తిగా ఇప్పటి వరకు లేదు. ఆ కమ్యూనికేషన్ పెంచి SDRF ద్వారా మేము ఏదైనా సహాయం కోరుకుంటున్నామండి. 2 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు పడడంతో అటు మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం 500 ఎకరాల వరకు వరి పంట నాశనం అయిపోయిందని చెప్తున్నారు. మరోవైపు మిగిలిన ఏదైతే జిల్లోడిపేట ప్రాంతం కూడా నిన్నటి నుంచి పూర్తిగా రాకపోకలు కూడా బంద్ అయిపోయి అన్నారు. లోన్ నుంచి ఏమైనా కాంటాక్ట్ చేస్తున్నారా ఊరు నుంచి? వాళ్ళు మార్నింగ్ వరకు కాంటాక్ట్స్ అయ్యాయి. తర్వాత వాళ్ళు మార్నింగ్ ఇటు వచ్చారు, వాళ్ళు నాటుపడం మీద వచ్చాక ఏమైంది, ఇటువైపు వచ్చాక ఓవర్ ఫ్లో అయిపోయింది, పడవ కొట్టుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ SDF వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళని పంపించారు. ఇప్పుడైతే మరి కమ్యూనికేషన్ లేదు, వాళ్ళకి ఫోన్స్ కూడా చేయడానికి ఛార్జింగ్స్ లేదు. చుట్టువైపు నుంచి నీరు ముట్టించింది వాళ్ళకి అన్ని వైపుల నుంచి. కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేకపోవడము, ఛార్జింగ్స్ లేకపోవడం ఇప్పుడు పూర్తిగా ఏం లేదు కమ్యూనికేషన్ మనకి. జిల్లోడిపేట గ్రామానికి ఏదైతే కల్లట పంచాయతీలో ఉన్నటువంటి జిల్లోడిపేట గ్రామానికి పూర్తిగా కనెక్టివిటీ తప్పిపోయిందని చెప్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు కానీ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు అటు అసిస్టెంట్ కలెక్టర్స్ కూడా వీళ్ళందరూ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. SDRF సంబంధించిన బృందాలను కూడా సిద్ధంగా ఉంచి ఇక్కడ నుంచి వర్షాన్ని ఏదైతే సరుకులు, నిత్యావసర సరుకులు అన్నింటినీ వేస్తున్నారు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వచ్చిన ఫుడ్ని వీటన్నిటిని తయారు చేసి ఇక్కడే ఉన్నటువంటి SDRF సంబంధించినటువంటి బోట్స్ని ఇక్కడ సిద్ధంగా ఉంచారు. SDRF ఈ బోట్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అటువైపు వారికి కావాల్సినటువంటి భోజనాలు ఇవన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బోట్స్ ని ద్వారా కొంతమంది SDRF సిబ్బంది కానీ NDRF సంబంధించిన సిబ్బంది 2 టీమ్స్ అయితే ఇక్కడ ఇదే గ్రామంలో ఉంచడం జరిగింది. బోట్స్ ద్వారానే ప్రతి 3 కోట్ల ఏవైతే గ్రామస్తులు ఉన్నాయో సుమారు 150 కుటుంబాల వరకు లోన గ్రామంలో సంబంధించినటువంటి ఉన్నవారని చెప్తున్నారు. వారందరికీ SDRF సిబ్బంది ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతి పూట కూడా భోజనాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అటు నుంచి కూడా మరొక బోట్ ద్వారా సగం ద్వారా తీసుకొచ్చి దీనికి చేస్తున్నారు. మొత్తం 2 రోజుల నుంచి కూడా పూర్తిగా చుట్టుముట్టడంతో, నీరు చుట్టుముట్టడంతో గ్రామానికి సంబంధించి జిల్లోడిపేట గ్రామం సంబంధించి కట్ అయిపోయి సంబంధించిన సంబంధం అంతా పూర్తిగా కట్ అయిపోయిందని చెప్పేసి గ్రామస్తులు అని చెప్తున్నారు. మరోవైపు పవర్ లైన్స్ కూడా పూర్తిగా 2 రోజుల నుంచి కూడా ఊరు చుట్టూ మొత్తం నీరు చుట్టుముట్టడం, వంశధార వరద నీరు గ్రామాల్లో ప్రవేశించడంతో పూర్తిగా మునిగిపోయిన చుట్టుపక్కలంతా మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో గ్రామానికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. వారి కోసం ఏమైనా ఎమర్జెన్సీ కోసం అయితే ఏమైనా ఒక కంట్రోల్ రూమ్స్ ద్వారా కాల్ చేస్తే వాటి ద్వారా బోట్స్ని తీసుకెళ్ళి వారికి సహాయం చేసే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.